ముఖ్యంగా ఇక్కడ ప్రజలను కలవడానికి వచ్చినాము. మేము అమరవీరుల కుటుంబాలని ప్రజలని కలవడానికి వచ్చినాము. అయితే కొన్ని సందేహాలు ఉన్నాయి కదా, అంటే విమర్శలు ఇట్లా, అవి కూడా మేము ఎట్లా చెప్పాలి మీడియా ముందు దానికోసం కూడా మేము ఆలోచించుకున్నాం. అట్లనే ఇక మా కుటుంబాలతో పాటు అందరినీ కలవడం కోసం మేము ఆలోచించుకుని వచ్చాము. ఇప్పటికైతే మేము ప్రజల సమస్యల మీద నిలబడతాం అని మేము అనుకుంటున్నాం. ఇప్పుడు అదే చెప్పిండు, ఆసన్న కూడా అదే చెప్పిండు, మాది కూడా అదే. వేరే క్యాంపులో ఉన్న వాళ్ళని ఎవరిని రానివ్వట్లేదు, మాకు క్యాంపులు అంటే అక్కడ రూల్స్ ప్రకారం అక్కడ ఉండాల్సి వచ్చింది. ఇప్పుడు ఛత్తీస్గఢ్ రూల్స్ అలాగున్నాయి, ఇక్కడ పరిస్థితులు అక్కడ వేరే ఉంది. దాని ప్రకారం మేము అక్కడ ఉండాల్సి వచ్చింది. మేము అడిగినాం, మేము మాట్లాడినాం, మేము ప్రజలను కలవాలి, అట్లనే మా కుటుంబాలను కూడా కలవాలి, ముఖ్యంగా ప్రజలు కలవాలి. మీడియా ముందు కొన్ని విషయాలు మేము మాట్లాడాలి, అప్పుడే ప్రపంచానికి తెలుస్తుంది, లేకపోతే ఎట్లా తెలుస్తుంది? ఎందుకంటే వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు ఆ వీడియో మనం చూస్తా ఉన్నాం కదా, ఒక మీడియా రకరకాల సందేహాలు, రకరకాల విమర్శలు అవన్నీ వింటా ఉన్నాం, ఓపిక పెడుతున్నాం. మేము కూడా మాట్లాడతలేదు. మరి మాట్లాడాలంటే దానికి ఒక వేదిక ఉండాలి అని చెప్పేసి మేము ఆలోచించి మేము ప్రపోజల్ పెట్టినాము. వాళ్ళు ఆమోదించారు, మేము వచ్చినాం. క్లిష్టమైన పరిస్థితులు ఉన్నాయి. కేంద్రం కొన్ని రోజులే డెడ్ లైన్ విధించి అర్థం చేసిన లేకపోతే ఖచ్చితంగా వచ్చి ప్రజల్లో కలవడం చేస్తుంది. అడుగులో ఉన్నట్టుగా తెలుసు. వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నాం? మేము ఏం చెప్పాలనుకుంటే, ఇప్పుడు ప్రభుత్వము చెప్తున్నది కరెక్టే, అయితే మేము అక్కడ ఉన్న వాళ్ళకి కూడా రావాలని చెప్తున్నాం మేము. ఎందుకంటే పుట్టే ప్రాణాలు పోగొట్టుకున్నారు, ఎందుకు వచ్చి మనం అందరం కలిసి పనిచేద్దాం ప్రజల కోసం. మనం తుపాకి వదిలిపెడదాము, చట్టబద్ధంగా మనం పని చేద్దాం. ప్రాణాలు మీద ఆశ పెట్టుకుని బయటకు వచ్చారని చెప్పి కూడా కొంతమంది అంటారు. అట్లా ఏం లేదు. అట్లయితే మేము 30 సంవత్సరాలు 35 సంవత్సరాలు 40 సంవత్సరాలు ఎట్లా పని చేయగలుగుతాం? మాకు అట్లాంటి ఆశ ఏం లేదు. మేమున్న యూత్ ని కాపాడుకోవాలి అని చెప్పేసి ఆలోచించినాం. వాళ్ళ కోసమే మేము మా అంటే ఎన్ని రోజులు బతుకుతాం ఆశ పెట్టుకుంటే కూడా. ఇప్పుడు మీరందరూ మాకన్నా చిన్నవాళ్ళు కదా, మీ భవిష్యత్తు ఉంది కదా, వాళ్ళ భవిష్యత్తు కూడా అట్లే ఉంది, అందుకే ఆలోచించినాం. బయటకు వచ్చిన తర్వాత ప్రజలు ఏదో బలమవుతారని చెప్పి ఎదురు చూస్తూ ఉంటారు. ఎటువంటి ధైర్యం ఏం లేదు, మేము ప్రజలతోటే ఉంటాం. ప్రజల సమస్యల మీద మేము కొట్లాడతాం, ప్రజలతోటే ఉంటాం. మేము ఎక్కడికి పోం. ఇప్పుడున్న సమాజంలో వర్కౌట్ అవుతుందా ప్రజల గురించి పోరాడుతుంటే? పోరాటం అంటే ఏ రకంగా? మేము తుపాకి పట్టుకుని పోరాడం కదా, మేము కొట్లాడాం కదా, చట్టబద్ధంగా కొట్లాడతాం, చట్టబద్ధంగా పనిచేస్తాం. చట్టబద్ధంగా కాదు, ఎన్ని వాళ్ళు కూడా అరెస్ట్ చేశారు. ఎందుకు అరెస్ట్ చేశారు? కారణాలు కూడా చెప్పలేదు కదా. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, నువ్వు 2 మాటలు ప్రజల కోసం మాట్లాడతావు, గట్టిగా మాట్లాడుతుంటే నీ వెనక 10 మంది ఉన్నారు అనుకో, అప్పుడు నీకు సపోర్ట్ ఉంటది. నువ్వు ఒక్కడే మాట్లాడితే ఎట్లా సపోర్ట్ ఉంటది? అదే కదా ముఖ్యమైనది. ఇప్పుడు మాకు ప్రజలు సపోర్ట్ ఉన్నారని మేము ఆలోచిస్తున్నాం, మాకు అండగా ఉంటారని ఆలోచిస్తున్నాం. అది మా నమ్మకం. ఫీలింగ్ అంటే వాళ్ళకి సంతోషం ఉంటది కదా. 35 సంవత్సరాలు 40 సంవత్సరాలు చూడని వాళ్ళకు మా బిడ్డ నా కొడుకు వచ్చిందంటే వాళ్ళ సంతోషం ఉంటది కదా. నేను చూడలేదు, పోయినామంటే వాళ్ళని చూడలేదు, సంతోషం ఉంటది కదా. మాకు కూడా సంతోషమే. సంతోషం అంటే ఎట్లా సంతోషము? ఒక బాధ కూడా ఉంటది. మేము వదిలిపెట్టినాం, ప్రజలను దూరం అవుతున్నామా అని ఒక బాధ కూడా ఉంటది. కుటుంబానికి దగ్గర అవుతున్నామా అని కూడా బాధ కూడా ఉంటది. అయితే కుటుంబంలో భాగంగానే మేము ప్రజలు చూసుకుంటాం. ప్రజలలో భాగమే కుటుంబం. మాకైతే మేము విడిగా ఏం చూడట్లేదు. మేమా వర్గబంధం ముఖ్యమని చెప్తాం, దాంట్లో భాగమే రక్తబంధం అని చెప్తాను నేనైతే. అదే ఇంకా అమరుల కుటుంబాలను కలిసే అవకాశాలు ఉన్నాయి. అమరుల కుటుంబాలకు మీరు ఏం చెప్తారు? చెప్తాం, వాళ్ళ అండగా ఉంటాం, వాళ్ళకి చెప్తాం, వాళ్ళని ఇంకా ఆదరిస్తాం. మా శక్తి మేరకు వాళ్ళకు చెప్తాం. వాళ్ళకి గుర్తులు ఉంటాయి మాకు, అవి మర్చిపోలేము, ఆ బాధ మర్చిపోలేము. అది మామూలు విషయం కాదు. అమరత్వం అనేది చాలా, మేము లాస్ట్ వరకు చూసినాం, మా కళ్ళ ముందు రాలిపోతుంటే చూసినాం. అది మామూలు బాధ కాదు. లాస్ట్ వరకు కూడా మేము చూసినాం, వచ్చే 10 రోజుల ముందు కూడా చూసినాం ఆ బాధని. అవన్నీ మాకు తెలుసు, మేము ఎట్లా మర్చిపోతాం? ఇస్తాము ఇది వాళ్ళకు కూడా తెలుసు. ఉద్యోగం అంటేనే రక్తపాతం అని వాళ్ళకి తెలుసు. ఛత్తీస్గఢ్ లో ముఖ్యంగా తెలుసు, ఇక్కడ మన తెలంగాణ గడ్డ మీద కూడా తెలుసు. తెలియంది ఏం లేదు దాంట్లో, తెలుసు వాళ్ళకి. ఉద్యోగం అంటేనే రక్తపాతం అనేది.
మనకు తెలియదు కాదు ఇక. కాబట్టి ఉన్నది. ఇప్పుడు కేంద్రంతో ఇప్పుడున్న బలగాలతోటి ఎదుర్కోలేని పరిస్థితి మేము ఆలోచించలేకపోయినాం. ముందే ఆలోచించి ఉంటే ఇంకా చాలా మంది మనకు బతికే వాళ్ళు, మేమందరం కలిసి ఉండేవాళ్ళం. మాది పేలూరు. అది ప్రపోజల్ పెట్టాలి ముందే ఇది ఆపరేషన్ స్టార్ట్ అయితే శాంతి చర్చలు చేద్దాం. మేము సరిగ్గా రాసుకున్నాం, అన్ని చేసినాము. అయితే ముఖ్యంగా మనకు సీసీ ఆలోచించేది ఉండే, అది ఫెయిల్యూర్ అయిందని చెప్పుకుంటున్నాం. ఇప్పటికైనా అందరు కలిసి దాన్ని సమీక్ష చేసి మళ్ళీ ఆలోచిస్తే మంచిది. పార్టీ వల్లనే ఇదంతా జరిగిందని చెప్పంటున్నారు. పార్టీలో ఇది ఉంది అది ఉందని ఏం కాదు. అంచనేసుకున్న దాంట్లో, ఆలోచించే దాంట్లో, దాని నిర్ణయం తీసుకున్న దాంట్లో అది ఫెయిల్యూర్ అయింది అనేది అంతే. ఈ గొడవలు ఆగోలు ఏం లేవు. గొడవలు ఉంటే ఎంతకాలం ఎట్లా పనిచేస్తుంది? అట్లాంటిది ఏం లేదు, ఏం లేదు. మాకు తెలియకుండా ఒక్కడే నిర్ణయం తీసుకోడు, మా సమిష్టి నిర్ణయమే ఏదైనా కూడా. అట్లాంటిది ఇప్పుడు ఏం లేదు. అట్లా ఉంటే చెప్తాం కదా మీడియా ముందు వచ్చి. అట్లాంటిది ఏం లేదు. అట్లాంటిది ప్రజలు ఆదరిస్తారు అనుకుంటున్నాం. నువ్వు మంచి పని చేస్తే ఎందుకు ఆదరించదు? మంచి పని చేస్తే ఎందుకు ఆదరించదు? నువ్వు మంచి రెండు మాటలు చెప్పినావు అనుకో, మంచి మాట్లాడినావు అనుకో, దగ్గర తీసుకున్నావు ఎందుకు రారు? వస్తారు. నువ్వు ఇంతకాలం ప్రజలలో ఉన్నా దూరం ఉన్నావా? అంటే ఆ ప్రజలు, ఆదివాసీ ప్రజలు, కల్మిషన్ లేని ప్రజలు, స్వార్థం లేని ప్రజలు, వాళ్ళ మధ్యలో మేము జీవించినాం. మాకు కూడా అదే ఉంటది. మేము కూడా స్వార్థంగా ఏమి ఉండం. అట్లా అనుకుంటున్నాం. ఓకే.